లూకాసు వార్త 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇలాగున వ్రాయబడినది. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణము కొరకు దేనినైనా తీసుకొనవద్దు, 2 అంగీలు ఉంచుకొనవద్దు, మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి తెలిపివేయుడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని ఎటు తోచక ఉండెను. ఏలయనగా కొందరు యోహానును మృతుల నుండి లేచిననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచుండరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించితిని కదా, ఎవని గూర్చి ఇటు సంగతులు వినుచున్నానో అతడెవడు అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియచేయగా, ఆయన వారిని వెంట పెట్టుకొని బెత్సయిదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఇది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగుంకన ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకు, పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, మన వద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్ళి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 70 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టి బెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎత్తుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకు ఇచ్చెను. వారందరూ తిని తృప్తి పొంది తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలెత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఉండిరి. నేనెవడని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు, బాప్తిసమిచ్చే యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తువనెను. ఆయన, ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధానుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొని వారు వాడు దాన్ని పోగొట్టుకొనని, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని రక్షించుకొనను. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే ఎడల లేక నష్టపరుచుకునే ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చి
నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది నెరుకయే చెప్పాను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో 1 ఆ దినములలో ఎవరికి తెలియక వారు ఊరకొండిరి. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో, ఈ జన సమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో, ఒక దయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని, కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి విలువలాడించను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించిన కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడేది. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడెను కనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను వెరిచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కం పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తమ యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అల్పుడై ఉండెనో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచెదము. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వారిని ఆటంకపరచమని చెప్పాను. అందుకు యేసు, మీరు
వాని నాటంకపరచుకుడి. మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిన. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవల్లని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ నమ్ముకోడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని వానితో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చుతాను కానీ నా వెంట నున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి, వాడెవ్వడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను.